సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఎవరైనా 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఉన్న అలవాట్లని వదులుకోవచ్చు, లేని అలవాట్లని చేసుకోవచ్చు. ట్రై చేయి. రేపటి నుంచి నీ టార్గెట్ మొదలవుతుంది. కంట్రోల్ చేయడానికి ప్రయత్నించు. టెస్ట్ అండ్ మెజర్మెంట్ లో మనకి ఇక్కడ టెస్ట్ అండ్ మెజర్మెంట్ లో స్కిల్ టెస్ట్ లో మనకి లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్ కోసం ఈరోజు మనం తెలుసుకుందాం. మరి లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారు, ఫస్ట్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, బ్యాడ్మింటన్లో ఒక స్కిల్ని నైపుణ్యం పెంచడానికి కోసం, అలాగే బ్యాడ్మింటన్లో ఒక స్కిల్ని ఏ విధంగా నైపుణ్యం పెంచాలో దాని యొక్క అభివృద్ధి చేయడం కోసము చేసే టెస్ట్ ఏదంటే లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్. అది తెలుసుకోవాలి. మరి లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్ అనేది ఏ స్కిల్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. ప్రాథమికంగా మైండ్ స్కిల్ అనేది షాట్ కొట్టే విధానం డెవలప్మెంట్ అవుతుంది. మరి ఎటువంటి షాట్స్ అంటే డ్రాప్ షాట్స్, నెట్ షాట్స్, లాంగ్ షాట్స్, లైన్ షాట్స్, ఇట్లా షాట్ కొట్టే విధానం అనేది ఈ టెస్ట్ వల్ల ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన వాడు తను అనుకున్న ఏ స్పేస్కి అయితే, ఏ ప్రాంతానికి అయితే, ఏ పాయింట్ వద్ద అయితే షాట్ కొట్టాలనుకున్నాడో అంత ఈజీగా సెండ్ చేయగల కాకుని. కారణం ఈ లాక్హార్ట్ బ్యాడ్మింటన్ టెస్ట్ అనేది నిజంగా తరచుగా మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఆ యొక్క స్కిల్ అనే నైపుణ్యం అనేది ఈజీగా డెవలప్మెంట్ అవుతుంది. అది మనం తెలుసుకోవాలి. అట్లాగే ఈ లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్కి ఏంటి ఎక్విప్మెంట్ అవసరం, అది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఎక్విప్మెంట్కి వచ్చేసరికి వాచ్ అవసరం, స్టాప్ వాచ్ అనేది అవసరం. సెకండ్ బ్యాడ్మింటన్ రాకెట్ అవసరం. థర్డ్ షటిల్ కాక్ అవసరం. అలాగే టేప్ అనేది అవసరము. అట్లాగే ఒక వాల్ కూడా అవసరం ఉంటుంది. 10 feet యొక్క వాల్ కూడా మనకి అవసరం ఉంటుంది. ఇట్లా ఇవన్నీ తీసుకొని ఈ ఎక్విప్మెంట్ ఉపయోగించి మనము లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్ అనేది మనము చేయాలి. మరి ఏ విధంగా చేయాలి లాక్హార్ట్ బ్యాడ్మింటన్ టెస్ట్ ఏ విధంగా చేసుకోవాలి టెస్ట్, అదేవిధంగా టెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, టెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి మెజర్మెంట్స్ తెలుసుకోవాలి, టెస్ట్లు ఎన్ని టెస్ట్స్ ఉన్నాయి, ఫస్ట్ సెట్, సెకండ్ సెట్, థర్డ్ సెట్స్ ఉంటాయి, ఒక్కొక్క సెట్ యొక్క సమయం ఎంత, సెట్ టు సెట్ మధ్య సమయం ఎంత అని మనము ప్రాక్టికల్గా మనం తెలుసుకుందాం. టెస్ట్ అండ్ మెజర్మెంట్లో లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్లో ప్రాక్టికల్గా నాలెడ్జ్ మనం చూపిద్దాం. ప్రాక్టికల్గా మనము చేసి చూపిస్తాను, ఒకసారి గమనించండి. ప్రాక్టికల్గా వెళ్ళే ముందు ఎగ్జాంపుల్ ఇది 10 feet వాల్ అనుకుందాం. ఇదంతా కూడా 10 feet వాల్ అనుకుందాం. 10 feet వాల్ నుండి మనము ఈ 10 feet వాల్ అంతా మనకు అవసరం లేదు. 10 feet వాల్ నుండి కింద భాగం నుండి 5 feet మాత్రం ఇక్కడ లైన్ మనం తీసుకోవాలి. ఎంతండి? 5 feet లైన్ మాత్రమే మనం తీసుకోవాలి. 5 feet లైన్ మాత్రం తీసుకోవాలి. ఈ 5 feet లైన్ అనేది ఎందుకు తీసుకోవాలి, దీని యొక్క అవసరం ఏమిటంటే షటిల్ కాక్ అనేది మనము ర్యాలీ ఆడుతున్నప్పుడు హిట్ చేసేటప్పుడు 5 feet అబౌవ్ మాత్రమే మనము హిట్ చేయాలి. దాని పర్పస్ 30 secondsలో 5 feet అబౌవ్ అనేది ఎన్నిసార్లు 5 feet అబౌవ్ అనే కాక్ అనేది హిట్ చేయడం అనేది కౌంట్ చేయబడుతుంది కోచెస్, దాని పర్పస్ అనేది. ఓకే, మరి వాల్ కింద నుండి 3 feet అనేది ఒక లైన్ తీసుకుంటాం. 3 feet అనేది ఒక లైన్ అనేది కొరవడం జరుగుతుంది. ఈ లైన్ 3 feet లైన్ అంటారు. ఈ 3 feet లైన్ అనేది, ఈ లైన్ పేరు ఏంటంటే రిస్ట్రిక్టెడ్ లైన్ అంటారు దీన్ని. ఈ 3 feet లైన్, ఈ 3 feet లైన్ నుండి 3.6 అనేది ఇంకో లైన్, అనదర్ లైన్ తీసుకుంటాము. 3 feet లైన్ నుండి 3.6 ఒక ఫీట్ ఒక లైన్ తీసుకుంటాము, మెజర్మెంట్ చేస్తాం. ఈ లైన్ ఏమంటారంటే స్టార్టింగ్ లైన్ అంటారు. ఏమంటారండి? స్టార్టింగ్ లైన్ అంటారు. సో ఇక్కడ మనకి ఏది అవసరము? 10 feet వాల్ అవసరం ఉంటుంది. ఈ 10 feet వాల్లో 5 feet అనేది వాల్ కింద భాగం నుండి మనం కొలవడం జరుగుతుంది, మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే
ఆ వాల్ పైన 5 feet అబౌవ్ అనే షటిల్ కాక్ అనేది హిట్ చేయడం కోసము దాని పర్పస్. వాల్ కింద భాగం నుండి 3 feet హైట్ అయిన 3 feet లో ఒక లైన్ తీసుకుంటాము. ఈ లైన్ ని రెస్ట్రిక్టెడ్ లైన్ అంటారు. 3 feet లైన్ నుండి అనదర్ 3.6 లైన్ తీసుకుంటాము. ఈ లైన్ ని స్టార్టింగ్ లైన్ అంటారు. ఓకే, స్టార్టింగ్ లైన్ అంటారు. ఇట్లా మనకి ఇక్కడ 3 sets ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 3 sets ఉంటాయి. ఫస్ట్ సెట్ అనేది 30 seconds, సెకండ్ సెట్ 30 seconds, థర్డ్ సెట్ అనేది 30 seconds. 30 seconds లో ఎన్ని సార్లు అనేది 5 feet అబౌవ్ అనే షటిల్ కాక్ హిట్ చేయడం అనేది కౌంట్ చేయబడుతుంది. దానినే లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాట్మెంట్ టెస్ట్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రూల్ ఏం చెప్తుందంటే స్టార్ట్ అయ్యేటప్పుడు పొరపాటున అనేది రెస్ట్రిక్ట్ లైన్ లోపల షటిల్ కాక్ పడినట్లుగైతే, ల్యాండ్ అయినట్లుగైతే ఇమ్మీడియట్ గా ఆ కాక్ ను తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. స్టార్టింగ్ లైన్ స్టార్ట్ అయ్యి 30 seconds లో మళ్ళీ అనేది ర్యాలీ ఆడుతూ ఉండాలా. అదొక రూల్. ఓకే, నెక్స్ట్ ఇంకో రూల్ ఏం చెప్తుందంటే గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు టెస్ట్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ నుండి మాత్రం స్టార్ట్ చేయాలి. ర్యాలీ ఆడుతున్నప్పుడు స్టార్టింగ్ లైన్ అలాగే రెస్ట్రిక్ట్ లైన్ల మధ్య కూడా నువ్వు ర్యాలీ ఈజీగా ఆడాలి. ఈ విధంగా ఆడడం వల్ల ఏమవుతుందంటే షటిల్ కాక్ అనేది ఏ ప్రాంతం వద్ద అయితే, ఏ పాయింట్ వద్ద అయితే టార్గెట్ షూట్ చేస్తున్నామో ఈజీగా ఆ యొక్క స్కిల్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. అదేంటి స్కిల్ అనేది? షాట్ కొట్టే విధానం స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది, డ్రాప్ షాట్స్ డెవలప్మెంట్ అవుతుంది, నెట్ షాట్ డెవలప్మెంట్ అవుతుంది, అలాగే ఎండ్ లైన్ షాట్స్ డెవలప్మెంట్ అవుతుంది, లాంగ్ షాట్స్ డెవలప్మెంట్ అవుతుంది. ఒక పర్టికులర్ గా ఏ ప్రాంతం మధ్య షాట్ కాక్ అని సెండ్ చేయాలనుకున్నాడో అటువంటి నైపుణ్యం అనేది, స్కిల్ అనేది ఇక్కడ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, నేను ఆడుతాను ఏ విధంగా స్టార్ట్ చేయడం జరుగుతుందో. ఇక్కడ ఆఫీసర్స్ వచ్చేసరికి విజిల్ వేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి. ఎస్, విజిల్ వేసాం. విజిల్ వేయగానే ఇమ్మీడియట్ గా స్టార్టింగ్ లైన్ దగ్గరికి వచ్చాను. నేను వచ్చి స్టార్టింగ్ లైన్ దగ్గర 30 seconds స్టార్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ చూడండి. ఇమ్మీడియట్ గా నేను సెంటర్ లైన్ కి రెస్ట్రిక్ట్ లైన్ దగ్గరికి వచ్చేసాను. చూడండి ఒకసారి, ఈ విధంగా బ్యాక్ హ్యాండ్ షాట్ కొట్టడం జరుగుతుంది. ప్రతిదీ కూడా 5 feet అబౌవ్ నుండి నేను షటిల్ కాక్ హిట్ చేయడం జరుగుతుంది. ఇట్లాగా 5 feet అబౌవ్ లో ఎన్నిసార్లు హిట్ చేశాడో 30 seconds లో అది మాత్రమే కౌంట్ చేయబడుతుంది. ఈ కౌంటింగ్ ఏమంటారంటే లాక్హార్ట్ మెక్ఫెర్సన్ టెస్ట్ అంటారు. చూడండి ఒకసారి, ఇది బ్యాక్ హ్యాండ్. ఇలా చేయించాలి, కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి. ఇది బ్యాక్ హ్యాండ్ అంటారు. ఎంత మనం ఫోర్స్ కొడితే అంత ఫోర్స్ రీబ్యాక్ రావాలి. ఫోర్స్ తగ్గించామా కాక్ అనేది రీబ్యాక్ అనేది రాదు. చూడండి, ఎస్, ఇది బ్యాక్ హ్యాండ్. ఎస్, థ్యాంక్ యూ. ఇది లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాట్మెంట్ టెస్ట్. ఈ స్కిల్ అనేది డెవలప్మెంట్ చేయడం కోసం ఉపయోగిస్తారు. షార్ట్స్ కానీ, డ్రాప్ షాట్స్ కానీ, నెట్ షాట్స్ కానీ. అలాగే ఈ విధంగా ఆడడం వల్ల షటిల్ కాక్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ బాస్కెట్బాల్ టెస్ట్ తో కలుద్దాం. అనుకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే.